మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు తిరుపతిరావు. జనవరి 30 అనగా ఈ రోజు నుంచి మాఘమాసం అయితే స్టార్ట్ అయిపోయింది. మాఘమాసంలో వివాహాలు చేసుకోవడానికి ఎందుకు అందరూ ఇష్టపడుతుంటారు, అసలు మాఘమాసానికి మిగతా మాసాలకు ఉన్న ప్రత్యేకత ఏంటి, అసలు ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇప్పుడైతే మనతో పాటు ఉన్నారు సురేష్ పంతులు గారు. అయితే మనతో పాటు ఉన్నారు. పంతులు గారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మాఘమాసం అనేటువంటిది మనకు 4 మాసాలు, 12 మాసాల్లో కూడా 4 మాసాలు చాలా విశేషమైనటువంటివి. దాంట్లో మనము కార్తీక మాసము, మాఘమాసము, వైశాఖ మాసము, ఆషాఢ మాసం అనేటువంటివి చాలా విశేషమైనటువంటి మాసాలు అన్నమాట. మనము కార్తీక మాసం అందరికీ తెలుసు. కార్తీక మాసంలో సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవటము, నదికి వెళ్ళడము, స్నానాలు చేయటము, ఆలయాలకు వెళ్ళి దీపారాధన చేసుకోవటం, అభిషేకాలు అర్చనలు చేసుకోవటము, దాన ధర్మాలు చేయటం, ఇవన్నీ కూడా మనము కార్తీక మాసంలో చూస్తాం. అదేవిధంగా కార్తీక మాసానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో ఈ యొక్క మాఘమాసానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉన్నది. ఈ మాఘమాసంలో ఈరోజు నుంచి మాఘమాసం ప్రారంభమైంది. ఈ రోజు నుంచే రాజశ్యామల నవరాత్రులు అనేటువంటివి కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. ఈ రోజు నుంచి 9 రోజుల పాటు మనకు విశేషంగా అమ్మవారి యొక్క మంత్రిని దేవత అయినటువంటి రాజశ్యామల యొక్క ఆరాధన చేయటం అనేటువంటి జరుగుతుంది. ఈ రాజశ్యామల అని అంటే చాలా విశేషమైనటువంటి దేవత. మనము చదువులో మంచి ఉత్తీర్ణత ఉండాలన్నా, మంచి ఉద్యోగాలు సంపాదించాలన్నా, రాజకీయంగా కానీ సామాజికంగా కానీ మంచి పలుకుబడి, మంచి వక్తలుగా ఉండాలన్నా కానీ రాజశ్యామల యొక్క అనుగ్రహం కావాలి. రాజ్యప్రాప్తినిచ్చేటువంటి ఆవిడ రాజశ్యామల. కాబట్టి ఈ రాజశ్యామలకు సంబంధించి మనం ఇక్కడ ఆశ్వీజ మాసంలో ఏ రకంగా 10 రోజుల పాటు మనం శరన్నవరాత్రులు జరుపుకుంటామో ఈ రకంగానే 4 రకాలైనటువంటి నవరాత్రులు అమ్మవారికి జరపడం జరుగుతుంది. వాటిలో ఈ రాజశ్యామల అనేటువంటిది విశేషమైనటువంటిది. ఈ రాజశ్యామల నవరాత్రులతో పాటు ఈ మాఘమాసంలో మీరు అడిగినటువంటి దానికి వివాహాలు ఎందుకు ఎక్కువగా చేసుకుంటారు అని అంటే, ఈ మాఘమాసము అనేటువంటిది చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో కూడుకున్నటువంటిది. ఒకవైపున చలి ఉదయాన్ని, ఇంకొంచెం ఎండబడేసరికి కొంచెం ఎచ్చచ్చగా సూర్యభగవానుడు వస్తూ ఉంటాడు. ఈ ఆహ్లాదకరమైనటువంటి ఈ వాతావరణంలో ఈ వివాహం చేసుకోవడానికి వర్షాకాలం అయితే ముందర దాకా వచ్చేసేసి వర్షాలు పడుతూ ఉంటాయి. మనం ఎక్కడైనా బయట వివాహం చేసుకోవాలంటే ఇబ్బంది లేదు, కళ్యాణ మండపాల్లో చేసుకోవాలని అంటే అందరికీ దానికి సంబంధించినటువంటి స్తోమత ఉండాలి. ఈ సమయం వచ్చేసేసి అందరికీ కూడా, ధనికులకు కానీ పేదవాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం, చాలా ఆహ్లాదకరమైనటువంటి సమయం. చెట్లు ఇప్పుడిప్పుడే చిగురిస్తూ ఉంటాయి. బాగా మంచి వాతావరణం, మంచి ఆహ్లాదకరమైనటువంటి సమశీతోష్ణ ఉష్ణోగ్రతతోటి ఈ మాసం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయం అయితే పాడి పంటలు చేతికొచ్చేసేసి అందరూ కూడా పుష్కలంగా, రైతులంతా కూడా ధనముతోటి చేతిలో పట్టుకొని ఉంటారు. ఈ సమయంలో అయితే వాళ్ళు చేసేటువంటి వివాహాలు అత్యంత ఆనందంతో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వైశాఖ మాసం వెళ్ళినట్లయితే ఆ సమయం మే నెలలో వస్తుంది. కాబట్టి మే నెలలో బాగా ఎండలు తీవ్రంగా ఉంటాయి. ఆ టైంలో చెయ్యాలన్నా కానీ కొంచెం ఎండకి ఇబ్బంది పడాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందువల్ల ఎక్కువగా ఈ మాఘమాసం అనేటువంటిది ఇష్టపడతారు. ఇంకా మనం శాస్త్రబద్ధంగా కనుక చూసినట్లయితే మఖా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి ఈ మాఘమాసం. ఇక్కడ మనం చెప్పుకున్నాం ఇప్పుడు రాజశ్యామల నవరాత్రులని. ఇక్కడ 10 రోజుల పాటు ఇక్కడ అమ్మవారి యొక్క నవరాత్రులు జరిగితే, ఇదే మాసంలో ఈ మాసానికి అంత్యంలో మహాశివరాత్రి, ఆ పరమశివుని యొక్క మహాశివరాత్రి పర్వదినం అనేటువంటిది ఈ మాసంలోనే రావడం సంభవిస్తుంది. కాబట్టి ఇటు అమ్మవారు, అటు స్వామివారు, వీరిద్దరికీ అనుగ్రహం కూడా మనకు లభించటానికి ఈ యొక్క మఖా నక్షత్రం అంటే ఈ కేతువు యొక్క నక్షత్రం. కేతువు అని అంటే మోక్ష ప్రదాత.
మనకు ఈ అమ్మవారు స్వామివారి ఇద్దరి యొక్క కలయిక ఈ మాఘమాసంలో ఉంటుంది కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరులాగా అందరూ కూడా అన్యోన్య ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ మాఘమాసంలో వివాహాలు చేసుకోవటం అనేటువంటిది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. మంచి ముహూర్తాలు ఉంటాయి, మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయం అనేటువంటిది అందరూ కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ మాఘమాసం ఈ రోజు నుంచి ఎన్ని రోజుల వరకు ఉంటుంది స్వామి? నెల రోజుల పాటు, అంటే ఈ పాడ్యంతో మొదలైంది మరలా అమావాస్య దాకా ఈ యొక్క మాఘమాసం అనేటువంటిది ఉంటుంది. అంటే ఫిబ్రవరి 28వ తారీఖు వరకు ఈ మాఘమాసం అనేటువంటిది జరుగుతుంది. ఈ ఫిబ్రవరి నుంచి మే నెల వరకు ఫుల్గా అయితే ముహూర్తాలు ఉన్నాయి అంటున్నారు. ఏ నెలలో ఏ డేట్లలో ఏమేమి ముహూర్తాలు ఉన్నాయి చెప్పగలరా? ఈ నెలలో వచ్చేసేసి 2-3 తారీఖులు ఉన్నాయి, 7-8 తారీఖుల్లో ఉన్నాయి, 14వ తారీఖు ఉంది, 16-20 అట్లా ఉన్నాయి. మరలా తర్వాత మార్చికి వచ్చినట్లయితే ఒక 10 రోజులు మూడం అనేటువంటిది వస్తుంది. ఈ లోపల మళ్ళీ మనకు ఉగాదికి పంచాంగాలు మారుతాయి కాబట్టి ఉగాది తర్వాత పంచాంగాలు అనేటువంటివి ముందే చూడము. కాబట్టి ఈ ఫిబ్రవరి మార్చిలో వచ్చేసేసి మార్చి 18వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మూడం అనేటువంటిది ఉంది కాబట్టి ఆ టైంలో ముహూర్తాలు ఉండవు. ఇక్కడి నుంచి మనకు మార్చి 18వ తారీఖు వరకు ముహూర్తాలు అనేటువంటివి ఉంటాయి. ఈ మాఘమాసంలో చేసుకుంటే మంచిది, చాలా గొప్పగా ఉంటుందని మీరు అన్నారు. మాఘమాసం తర్వాత ఏ మాసం వస్తుంది స్వామి? పాల్గొన మాసం. ఆ మాసానికి ఈ మాసానికి ఏంటంటారు డిఫరెన్స్? ఇది మఖా నక్షత్రంతో కూడుకున్నటువంటి మాసం, ఇది మాఘమాసం. కార్తీక మాసము దక్షిణాయనంలో కార్తీక మాసం చాలా పుణ్యప్రదమైనటువంటిది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలానికి వచ్చేసరికి మాఘమాసం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఈ మాఘమాసంలో చూసినట్లయితే ఇప్పుడు మనకు త్వరలో వసంత పంచమి అనేటువంటిది వస్తుంది, రథసప్తమి అనేటువంటిది వస్తుంది, భీష్మేకాదశి అనేటువంటిది వస్తుంది, మాఘ పౌర్ణమి అనేటువంటిది వస్తుంది. ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి రోజులు. కార్తీక మాసం వచ్చేసేసి కార్తీక మాసము మంచి ముహూర్తాలు మంచిది ఉంటాయి, కానీ ఆ సమయం వచ్చేసేసి వర్షాలు పడేటువంటి సమయం కాబట్టి అందరూ కూడా పైర్లు వేసుకునేటువంటి సమయం కాబట్టి కార్తీక మాసం కన్నా కూడా ఈ మాసంలో ముహూర్తాలకు ఎక్కువ ప్రాధాన్యత అనేటువంటిది ఉంటుంది. ఆ యొక్క అదే కాకుండా కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం కాబట్టి మాఘమాసం ప్రతిరోజు కార్తీక స్నానాలు చేసినటువంటి విధంగానే మాఘ స్నానాలు, మాఘమాసంలో ఈ అభిషేకాలు, అర్చనలు, ఉపవాసాలు, తర్వాత మాఘ పౌర్ణముల్లో ఉత్తమైనటువంటి పౌర్ణమి మాఘ పౌర్ణమి అనేటువంటిది ఉంది. ఆ మాఘ పౌర్ణమి రోజున నదీ స్నానాలు, సముద్ర స్నానాలు చేసేసేసి చాలా విశేషమైనటువంటి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏమిటంటే ఈ రథసప్తమి ఈ నెలలో వస్తుంది కదా, ఈ నెలలో మనం రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి సూర్యోదయుడు ఉదయిస్తూ ఉండేటువంటి సమయంలో సూర్యుడికి అర్ఘ్యప్రదానంగా చేసినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఒకవేళ రోజు చేయలేకపోయినా కనీసం ఆదివారం రోజైనా కానీ నది కానీ సముద్రానికి కానీ లేకపోతే వీలు కాని వాళ్ళు ఇంటి దగ్గరే స్నానం చేసేసి సూర్యోదయానికి పూర్వమే ఆ సూర్యునికి ఎదురుగా నిలబడి సూర్యునికి కనుక అర్ఘ్యం సమర్పించినట్లయితే వాళ్ళకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా, ఐశ్వర్యానికి ఏదైనా కలుసుబాట్లు అవి లేకుండా ఉన్నా కానీ అవి చాలా ఉపకరిస్తాయి. వారికి కావలసినటువంటి కోరికలన్నీ కూడా తీరిపోతాయి. దాంట్లో సూర్యభగవానుడు మనకు ప్రత్యక్ష దైవం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మాఘమాసాన్ని అటు ఆధ్యాత్మికంగా ఈ మనకు ప్రత్యక్ష దైవం అయినటువంటి ఆ సూర్యభగవాన్ యొక్క నమస్కారం చేసుకుంటూ మనం ఉపాధి పొందవచ్చును. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. థ్యాంక్ యూ. మా సుమన్ టీవీ ప్రేక్షకులకు మాఘమాసం యొక్క ప్రత్యేకత గురించి వివరించినందుకు, పెళ్లి ముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి అన్ని క్లుప్తంగా వివరించినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ.